నరసరావుపేట పట్టణం 11వ వార్డులోని 60 అడుగుల రోడ్డు జెండా చెట్టు లైన్లో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వార్డు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పకడండి సార్, పకడండి. సార్ రెడీ. శుభ పిల్లలందరికీ సరిపోయింది. మరి 60 అడుగుల రోడ్డు దగ్గర 12వ వార్డులో ఇవాళ దాదాపు 4 రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. జనవరిలో శంకుస్థాపన చేశాము, ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అంటే దాదాపు ఈ రోడ్లు ఎప్పుడు కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా మరి కాలువలు లేవు, సైడ్ డ్రైన్స్ లేవు. ఎప్పుడు కూడా వరద నీరంతా వచ్చి ఇళ్లలో మురుగంతా కూడా వచ్చి ఇక్కడ నిలవ ఉండేది. మరి వీరందరూ కూడా ఈ దగ్గరున్న మరి మన పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మరి మన పురపాలక శాఖ మంత్రి మరి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఈ 4 రోడ్లు వేయడం జరిగింది. ఈ 4 రోడ్లు కూడా ఈ మన సిబిఐటి స్కూల్ ఆక్లాండ్ రోడ్డు ఒకటి, బ్యాంక్ కాలనీ ఒకటి, అదేవిధంగా డాక్టర్ నాసరయ్య గారి రోడ్డు, ఈ 4 రోడ్లు కూడా వేయడం జరిగింది అనమాట. ఈ 4 రోడ్ల కిమ్మత్తు కూడా దాదాపు 76 లక్షలు. మరి సీసీ రోడ్లు వేయటము, సైడ్ డ్రైన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే మన లింగొంట కాలనీకి వెళ్లే దారిలో 2 డొంక రోడ్లు ఉన్నాయి. ఆ 2 డొంక రోడ్లు కూడా బాగు చేయడం జరిగింది. రేపు రాబోయే కాలం 2 డొంక రోడ్లు కూడా బీటీ రోడ్లుగా వేయడానికి పంచాయతీరాజ్ తరఫున వాటిని కూడా అమలు పరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అందరికీ నమస్కారం. నా పేరు నాసరయ్య అండి. నేను ఇక్కడికి వచ్చి దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. ఒక అడవిలాగా ఉండేది, అలాంటిది ఈరోజు బంగారు బాటలాగుంది. చూస్తే ఎంత భయంకరంగా ఉండేదో అంత భయంకరంగా ఉండేది. ఎవరు వచ్చినా కూడా వామ్మో అనేటట్టు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మాకు ఇక్కడ మాత్రం మన అరవింద్ బాబు గారు మాకు దేవుడు. ఇలా చేసి మా అందరికీ మంచినీళ్ళు కానీ, రోడ్డు కానీ, సైడ్ కాలువలు కానీ ఈ రోజు బ్రహ్మరథం పట్టినట్టు మాకు చేశారు. కానీ వాకర్స్ కూడా ఎంత ఆనందపడుతున్నారో, వాళ్ళ సంతోషం వెలకట్ట లేకుండా పోతుంది. రూపురేఖలు మార్చినటువంటి రూపశిల్పి మా మిత్రుడు చదలవాడ అరవింద్ బాబు గారికి మా మిత్ర బృందం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా అపార్ట్మెంట్ ముందున్నటువంటి డ్రైనేజీ, సీసీ రోడ్లకు సంబంధించి చదలవాడ రహదారి అనేటువంటి ఒక రహదారి నిర్మించినందుకు కూడా మా మిత్రులందరి తరఫున కూడా వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2006లో 60,000 రూపాయలు లేదండి ఇక్కడ సెంటు. అప్పుడే మేమే మొదలు పెట్టాను. నాథన్ రవి నేను. ఇవాళ అదే బంగారం అయిందండి ఈ ఏరియాలో. చాలా వీళ్ళు చేసిన కృషికి ఇక్కడ నేను కూడా ఇచ్చాను. అందరూ బాగా చేశాం. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నం కూడా నాదని కోరిక కూడా పోయింది, ఆనందం ఎదిగిపోయింది. నిజమండి, చాలా సంతోషం. ఇంత గొప్పగా వద్దని నేను అనుకోవాలి. నేను తృప్తి పడుతున్నా. ఎందుకంటే 26లో మీరు ఎవరు లేరు ఇక్కడ. మా అమ్మాయి 2005లో పేరైనప్పుడు 2006లో ఇక్కడే డెవలప్ చేశాను ఖర్చు పెట్టి. ఇదే రోడ్డు మళ్ళీ నేనే వచ్చానని సంతోషం ఉంది. నేను డాక్టర్ వన్నారెడ్డిని. ఇక్కడ ఫస్ట్ మేము ఇల్లు మొదలుపెట్టినప్పుడు అంత గుంతలుగాను మట్టి రోడ్డుగా ఉండేది, ఒక 2 సంవత్సరాల క్రితం కూడా. ఇప్పుడు మా రోడ్డు బాగేసి మాకు మా అందరికి ఇక్కడ ఉన్న అందరికి సౌకర్యంగా ఉండేటట్టు చేశారు మన ఎమ్మెల్యే గారు. దానికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.